వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. కడపలోని ఒక దళిత కుటుంబం తమ ఇంటిని కూల్చేసిన ఘటనపై రోడ్డుపైనే నిరాహార దీక్షకు దిగింది. కుటుంబం తెలిపింది, 100 ఏళ్లుగా అదే ఇంట్లో ఉండే మేము రాత్రికి రాత్రే 100 మందితో వచ్చి ఇంటిని ధ్వంసం చేశారు. మా ఇంటిని టీడీపీ నేతలు ఎమ్మెల్యే మాధవిరెడ్డి బంధువులు ద్వారకానాథ్ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి లాక్కోబడి కూల్చేశారు. బాధితులు పవన్ కళ్యాణ్ ను ప్రాధాన్యతగా ఆశ్రయిస్తూ ఒకసారి మాతో మాట్లాడి మాకు న్యాయం చేయండి అని డిమాండ్ చేశారు. వారు స్పష్టంగా తెలిపారు, తమకు ఇంటిని మళ్లీ అప్పగించే వరకు రోడ్డుపైనే నిరాహార దీక్ష కొనసాగిస్తామని. ఈ సంఘటన స్థానికంగా ఆందోళనగా మారింది. సమస్యకు పరిష్కారం దొరికే వరకు ఇక్కడ నుంచి అయితే మేమైతే లేము. పిల్లలు పెద్దలు మాకు ఈ రోడ్డు తప్ప మాకు ఇల్లు అయితే లేదు. ప్రస్తుతానికి ఈ రోడ్డు మీదే కూర్చుంటాము. మాకు మీరైతే కొంచెం మా మీద దయ చూపి మా ఇంటిని మాకు అప్పగించేంత వరకు నిరాహార దీక్ష అయితే ఇక్కడే చేస్తూ ఉంటాము. దుర్మార్గులైతే ఎమ్మెల్యే బంధువులని చెప్పుకొని మా ఇల్లంతా రాత్రి ఈ విధంగా అయితే చేసేశారు. దయించి అది కనుక్కొని ఆ ఇన్ఫర్మేషన్ ఏంటో కనుక్కొని మేమైతే దళితులు అన్నా మేము ఎస్సీ వాళ్ళము రేట్లంతా కలిపి ఈ విధంగా అయితే చేసినారు. పలుకుబడి ఉందని ఇది 100 సంవత్సరాల నుంచి మేమైతే ఈ ఇంట్లోనే ఉంటామన్నా. మా పెద్దలు తరతరాల నుంచి ఇక్కడే ఉన్నాం. రాత్రి 100 మంది వచ్చి మా ఇల్లును అయితే ఇట్లా ధ్వంసం చేసేసి ఇట్లా మా మెల్ల మంగళసూత్రాలు కూడా లాక్కపోయిన పరిస్థితి అయితే మాకుంది. మాకు ఇంకా ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి ఇంకా మమ్మల్ని ఏం చేస్తారో నాకైతే తెలీదు. మాకు ఏం జరిగినా కూడా అంతా వాళ్ళదే బాధ్యత. దయించి సంబంధం లేదు కాబట్టి మా మీద దయించి ఒకసారి ఈ వారు కంటినైతే మీ మాట కొరకు మేము వెయిట్ చేస్తూ ఉంటామన్నా. ఒక్కసారి మాతో మాట్లాడండి ప్లీజ్ అన్న. పవన్ కళ్యాణ్ సార్ ఒక్కసారి మాతో మాట్లాడండి. మీ మీద తప్ప మాకు ఎవరి మీద అయితే నమ్మకం అనిపించడం లేదు. దీని వెనుక ఎమ్మెల్యే బంధువులు అయితే ఉన్నారు. వీరందరికీ మేమైతే ద్వారకానాథ్ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి వీళ్ళంతా ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు. మేమైతే దళితులం కాబట్టి మేమేం చేయలేక పెద్ద పెద్దలతో పెట్టిపోయేసి మాకు చేత కాక రాత్రి ముసలోళ్ళు ఉన్నాం, పిల్లలు ఉన్నాం, పెద్దవాళ్ళు ఉన్నాం, అందరం ఉన్నామన్నా. ఎమ్మెల్యే బంధువులు ఎందుకు మా కొట్టింది? ఎమ్మెల్యే బంధువులు అయితే ఎందుకు కొట్టినారు అంటే పంచాయతీ వాళ్ళకు సంబంధం వాళ్ళకి సంబంధం లేదు. అసలు మేము కొన్నామని చెప్పి తప్పు డాక్యుమెంట్ తో వచ్చినారు. విలువైన స్థలం ఇది, 12 సెంట్ల స్థలము, సెంటే 50 లక్షలు పోతుంది. ఇక్కడ దౌర్జన్యంగా వచ్చి లీగల్ గా ప్రొసీడ్ గా లేకుండా దౌర్జన్యంగా వచ్చినారు. ఎవరి దగ్గర కొన్నారు? తిరుపతి వాళ్ళ దగ్గర కొన్నామన్నారు. మేము ఇక్కడ 5 తరాల నుంచి ఉండే ప్లేస్ మాది. మెసేజ్ వచ్చే వరకు కూడా ఇక్కడే ఉంటామన్నా. మీ మాట కొరకు మేము ఎదురు చూస్తూ ఉంటాం. పవన్ కళ్యాణ్ అన్న దయించి మీ మీద తప్ప మాకు ఎవరి మీద నమ్మకం అయితే లేదు. కడప జిల్లా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం ఉంచి నన్ను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమించిన పెద్దలకు, నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నా నియామకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి, కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి, ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన బాహుల్యంలోకి, ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం. అణగారిన వర్గాల సంక్షేమం కోసం, పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ డాక్టర్ పుటిక వెంకటరమణ, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్ కడప.